మొన్న మధ్యనే ఇరాన్ అమెరికా వార్ లేదా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లేదా ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ల మధ్యన యుద్ధం. ఆ యుద్ధ విరమణ కోసం అంటూ మధ్యవర్తిత్వ పాత్ర పాకిస్తాన్కి అప్పచెప్పింది అమెరికా. పాకిస్తాను ఖతారు రెండు కలిసి చేస్తుంటే ఖతార్ని పక్కన పెట్టి మరి పాకిస్తాన్ చేతనే నడిపించింది. దాంతో పాకిస్తాన్ ఇక నాదే హవా అనుకుంది. భారత్లో వ్యవహారాల జోక్యమో లేదా భారత్లో మళ్ళీ ఏ తీవ్రవాద చర్యలో లేదా మళ్ళీ ఏ యుద్ధానికో సిద్ధమవుతుందని మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకుని ఉన్నాం. అయితే అమెరికా ఇప్పుడు పాకిస్తాన్కి షాక్ ఇచ్చింది. ఏంటయ్యా అంటే కాశ్మీర్కి అమెరికా రాయబారి వెళ్ళటం, అక్కడ సుందరంగా ఉందని చెప్పడం, అది భారత్లో అంతర్భాగం అని చెప్పడం, అట్లాగే భారతదేశానికి ఆ కాశ్మీర్ మీద మేము ఉండే రిస్ట్రిక్షన్స్ తీసేస్తామని చెప్పడం పాకిస్తాన్కి వణుకు పుట్టించింది. ఇప్పటిదాకా చైనాతో దూరం అయ్యి, అంటే చైనాతో ఇమ్రాన్ ఖాన్ దగ్గర అయ్యాడని అమెరికాకి వీళ్ళు దగ్గర అయ్యారు. ఇప్పుడు ఆసిఫ్ మునీరును షాబాజ్ షరీఫ్. ఇప్పుడు అదే అమెరికా చేసిన వ్యాఖ్యలతో డిఫెన్స్లో పడిపోయినోడు ఎవడయ్యా అంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, అలాగే ఆసిఫ్ మునీర్ ఇద్దరు కూడా. అమెరికా స్నేహాన్ని అడ్డు పెట్టుకుని కాశ్మీర్లో మిగతా మొక్క లాక్కుందాం లేదా ఎంతో కొంత ప్లేస్ లాక్కుందామని ప్రయత్నిస్తున్నట్టు పాకిస్తాన్కి ఇది ఊహించని షాక్. దాంతోపాటు ఓ పక్కన రాయబారిగా పనిచేస్తుండగా వాళ్ళకి మధ్యన ఇలా చేయడం అనేది ఊహించలేదు. దాంతో ఇప్పుడు అమెరికా రాయబారికి, పాకిస్తాన్లోని అమెరికా రాయబారికి పాకిస్తాన్ ప్రభుత్వం సమన్స్ జారీ చేసింది. వచ్చి తక్షణం తమ ఎదుట హాజరయ్యి ఈ అంశం మీద వివరణ ఇవ్వమని. ఇది కీలక పరిణామం.